హాయ్ ఫ్రెండ్స్, రేపు వరలక్ష్మి వ్రతం కదా. సో కలశం డెకరేషన్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఒక జాకెట్ గుడ్డను తీసుకొని చూస్తున్నారు కదా, అటు పొడవు వస్తుంది, ఇటువైపు సన్నం వస్తుంది. సన్నం వచ్చిన వైపు సగం చేసుకోండి. సగం చేసుకున్న తర్వాత పొడవు వస్తుంది కదా, ఇప్పుడు ఈ పొడవుని 3 ఫోల్డ్స్ కింద చేసుకోవాలి. 3 మడతల కింద మడత పెట్టుకోవాలి. 3 మడతలు పెట్టుకున్న తర్వాత ఒకసారి సాఫీ చేసుకోండి, నీట్గా వస్తున్నప్పుడు. వేరే వేరే మడతలు ఉంటాయి కదా, అవి లేకుండా నీట్గా రావడం కోసం ఇప్పుడు ఒక పక్క నుంచి కుర్చీలు పెట్టడం స్టార్ట్ చేయాలి. ఇలా చూస్తున్నారు కదండి, ఒక పై లేయర్ 3 మడతలు పెట్టారు కదా, ఈ పై లేయర్ నుంచి మెల్లగా అలాగా సరి చేసుకుంటూ చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదండి, కొంచెం ఈక్వల్గానే పెట్టడానికి ట్రై చేయండి. అలాగా కుర్చీలు మొత్తం ఆ పొడవు అంతటినీను ఓన్లీ పై పార్టే కదిలేలా పెట్టుకోండి. మళ్ళీ కింద పార్ట్ కూడా కదిలిపోతే మీకు మొత్తానికి ఇబ్బంది అవుతుంది. జాగ్రత్తగా స్టార్టింగ్ పైన మాత్రమే కుర్చీలు పెట్టుకోవాలి. చిన్నగా ఒక 3 అంగుళాల మేళ అలాగా పెట్టుకోండి. ఇలా పూర్తిగా లాస్ట్ వరకు కుర్చీలు పెట్టుకున్న తర్వాత ముందుగా మనం ఏ పొజిషన్లో అయితే పెట్టుకున్నామో బ్లౌజ్ పీస్ని మళ్ళీ అదే పొజిషన్లో పెట్టుకొని ఆ కిందన లోపల పార్టే బయటకు వచ్చేస్తుంటే అది నీట్గా సరి చేసుకుని లోపలికి చిన్న పార్టీకే కుర్చీలు వచ్చేటట్టు అలా పెట్టుకుని ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఫోల్డ్ చేసుకోవాలి ట్రయాంగిల్ లాగా. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఒక ఫింగర్ అలా పెట్టుకొని కోన్ లాగా చుట్టాలండి. మనం కలశానికి ఎలా అయితే డెకరేట్ చేస్తామో అలానే కలశానికి బ్లౌజ్ పీస్ కట్టేలాగా ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఫైనల్ అవుట్పుట్ చూస్తారు కదా, ఒక పైన కిరీటం లాగా వస్తుందన్నమాట. ఈజీగా చేసేయచ్చు మీరు నాతో పాటే, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, లాస్ట్లో అది లోపలికి పెట్టేసుకోండి. అలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పైన చిన్నది వచ్చింది కదా, అది మీకు ఎంత హైట్లో కావాలంటే అంత హైట్లో లాక్కోవచ్చు, కానీ కొంచెమే లాగండి. అప్పుడు లుక్ అనేది బాగా వస్తుంది అన్నమాట. ఎక్కువైనా పెట్టుకోవచ్చు, తక్కువైనా పెట్టుకోవచ్చు. చూపిస్తున్నట్టుగా ఇలా ఓపెన్ చేసేసుకోండి. అప్పుడు అలా కిరీటంలా వస్తుందన్నమాట. మనం వేరే ఏదో కిరీటం వెతుక్కోక్కర్లేదు. మీ అమ్మవారి ఫేస్ సైజ్ బట్టి మీరు అది అలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఆ కుర్చీలు. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.